యా హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య కొండ్రాజు వ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు ఒక వీడియోని నేను మీతో షేర్ చేసుకొని ఉన్నాను. నేను మా హస్బెండ్ మన క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంటామని. సో ఇక్కడ విషయాలు రెండు విషయాలు ఇక్కడివి నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో రెండు విషయాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి అక్టోబర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడైతే వింటర్ అర్లీ స్టేజెస్ ఎలా ఉంటుంది, వింటర్ వచ్చినప్పుడు ఏమేమి వేసుకోవాలి, ఎలా ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి అక్టోబర్ పొల్యూషన్. మీ అందరికీ తెలుసు ఇక్కడ పొల్యూషన్ ఎంత సివియర్గా ఉంటుందో. వరల్డ్లోనే ఇక్కడ పొల్యూషన్కి అనేది ర్యాంకింగ్ ఉంది. బట్ అక్టోబర్ పొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? సో అక్టోబర్ పొల్యూషన్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే పంజాబ్ అండ్ హర్యానాలో ఫీల్డ్స్ ఉంటాయి కదండి, మన రైస్ ఫీల్డ్స్ అవి ఉంటాయి. సో అవన్నీ హార్వెస్టింగ్ అయిపోగానే ఆ వేస్ట్ని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దే జస్ట్ బర్న్ ఆల్ దోస్ వేస్ట్ అనమాట. సో ఫీల్డ్ నుంచి వచ్చే వేస్ట్ అన్నిటి మొత్తాన్ని కాల్చేస్తారు. సో ఆ కాల్చినప్పుడు ఆ పొగ ఏదైతే ఉంటుందో అదంతా ఇట్ సైడ్ వస్తుంది. సో ఇట్ సైడ్ రావడం వలన అక్టోబర్ మంత్లో ఎప్పుడుండే పొల్యూషనే ఈ మంత్లో చాలా ఎక్కువ అవుతుంది. సో యూ కెన్ ఈజీలీ క్లియర్లీ సీ అనమాట. ఇప్పుడు మన డీప్ వింటర్ ఆర్ ఏమంటారు పీక్ వింటర్లో ఎంత ఫాగ్ ఉంటుందో అక్టోబర్ మంత్లో అంత స్మాగ్ ఉంటుంది. సో ఆ పొల్యూషన్ అయితే ఈసారి వీఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ఇట్ అండి. ఎందుకంటే పంజాబ్ అండ్ హర్యానాలో ఫ్లడ్స్ వచ్చాయి. సో ఫ్లడ్స్ రావడం మూలాన ఏమైందంటే అక్కడ ఫీల్డ్స్ అన్నీ కొన్ని మునిగిపోయినాయి, చాలా ఫీల్డ్స్. సో అక్కడ వాళ్ళకి కాల్చడానికి ఏం లేదు, రైట్. సో అక్కడ వాళ్ళకి కాల్చడానికి ఏం లేదు కాబట్టి ఈసారి చాలా ఏమంటారు ఫామ్ ఫైర్స్ అన్నవి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 77% డ్రాప్ ఉందండి. అండ్ దట్స్ అ బిగ్ రిలీఫ్ అనమాట ఈ ఊళ్ళో ఉండే వాళ్ళకి. అండ్ కొంచెం ఫ్రీగా ఉంది, కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాము, కొంచెం బాగుంది ఈసారి. లాస్ట్ ఇయర్ ఉన్నంత పొల్యూషన్ అయితే లేదు. సో ఇది అక్టోబర్ పొల్యూషన్ గురించి నేను చెప్పాలనుకుంది ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి వింటర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది అనడానికి కొన్ని సైన్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే సైన్ నెంబర్ 1 ఏంటంటే, మన బట్టలు ఆరేస్తే ఒక పట్టాన ఆరవు. యూజువలీ 4 to 5 అవర్స్లో ఆరిపోయే బట్టలు ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 to 8 అవర్స్ పడుతుంది. సో అది వచ్చేసి ఫస్ట్ సైన్. సో సెకండ్ సైన్ వచ్చేసి ఏంటంటే, నీళ్ళు అన్నవి ఎలా అంటే ఇంకా చాలా చల్లగా అయిపోతాయి నీళ్ళు. ఇంకా ఎక్కువసేపు మనం ట్యాప్ వాటర్ కింద ఎక్కువసేపు మనం చేయి ఉంచితే మనం బేర్ చేయలేము అనే స్టేజ్కి వస్తుంది. సో అండ్ అది సైన్ నెంబర్ 2. అండ్ థర్డ్ సైన్ వచ్చేసి ఏంటంటే, ఇంకా మనం కోట్ ఆర్ జర్కిన్ ఏదైనా వేసుకోవాలి, ఊరికే మనం ఇట్లా కూర్చోలేము అని ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే సైన్స్ అనమాట, వింటర్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి, వింటర్ ఇంకా అడ్వాన్స్ అవుతుంది అన్నదానికి ఇవి సైన్స్. సో ఇక్కడైతే వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వింటర్లో కంపల్సరీగా ఇక్కడ వేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా స్లిప్పర్స్ అయితే వేసుకోవాలంటే ఇంట్లో స్లిప్పర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. అండ్ తల మీద క్యాప్ అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి. ఇక్కడ వింటర్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎంత చల్లగా ఉంటుందంటే ఆ చలి అంతా మనకి తలలో చేరి ఒక రకంగా దిమ్ముగా అయిపోతుంది. అది ఎలా, నాకైతే బాగా హెడేక్ వచ్చేది. సో నాకు అర్థమైంది ఏంటంటే, క్యాప్ పెట్టుకుంటే అది ఒక హీట్ అయితే ఇక్కడ ఉంచుతుంది, అంత చలి అన్నది మనకి లోపలికి వెళ్ళదు. సో క్యాప్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ పాదాలకి సాక్స్ వేసుకోవాలి. సాక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి, లేకపోతే పాదాలు ఐస్ ముక్కల్లాగా అయిపోతాయి. అండ్ అంటే ఎక్కడైనా వింటర్లో డీప్ వింటర్లో ఇదే చేస్తారు, బట్ ఇక్కడైతే మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి చెవులు కాటన్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ వింటర్లో ఏమేమి చేయాలి అంటే, నెంబర్ 1 స్లిప్పర్స్ వేసుకోవాలి కంపల్సరీగా, నెంబర్ 2 సాక్స్ వేసుకోవాలి, థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాప్ పెట్టుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా, ఫోర్త్ పాయింట్ వచ్చేసి చెవులో కాటన్ పెట్టుకోవాలి. సో ఈ 4 పాయింట్స్ అయితే ఇక్కడ ఢిల్లీ వింటర్లో ఖచ్చితంగా చేయాల్సిన పనులు.
అండ్ ఇంకోటి మీలో ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేస్తే, అంటే ఢిల్లీకి రావాలి అనుకుంటే అయితే అక్టోబర్ మంత్లో అయితే ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే పొల్యూషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకు వచ్చాంలో బాబు అని అనిపిస్తుంది మీకు. సో డోంట్ ప్లాన్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. హోప్ యూ ఆల్ విల్ లైక్ మై వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much, and have a wonderful evening and weekend too. Thank you so much. Bye bye.